పోలవరం నియోజకవర్గం జిలుగుమిల్లి మండలంలోని బర్రింకలపాడు గ్రామంలో నేడు జరిగిన మీడియా సమావేశంలో ట్రూ పాయింట్ పత్రిక ఎండీ పాదంమూర్తి నాయుడు అరెస్ట్ అంశంపై ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పందించారు. అసత్య ప్రచారాలకు పాల్పడే జర్నలిస్టులు మాస్టర్లుగా మారి బ్లాక్మెయిల్కి దిగితే చట్టం తన పని తాను చేసుకుందని ఎమ్మెల్యే ఘాటుగా వ్యాఖ్యానించారు. పత్రికా రంగం ఒక గౌరవప్రదమైన వృత్తి అని, నిజమైన జర్నలిస్టుల పరువు కాపాడాలని, అలాంటి మంచి పాత్రికేయులకు ఇలాంటి బ్లాక్మెయిలర్ల వల్ల చెడ్డ పేరు రాకూడదని అన్నారు. అసత్య ప్రచారాల వెనుక ఉన్న దుశ్శక్తులను తానే కాక చట్టం కూడా ప్రశ్నిస్తుందని హెచ్చరించారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం పోలవరం నియోజకవర్గంలో గత 6 నెలలు బట్టి నా గురించి, నా గెలుపు గురించి సోషల్ మీడియాలో అలాగే ఊరు పేరు లేనటువంటి ఒక వెబ్సైటు ఇంగ్లీష్ పేపర్ 2 పాయింట్లో తప్పుడు కథనాలు ప్రచురిస్తూ అలాగే ఉన్నవి లేనట్టుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేనటువంటి భయంకరమైనటువంటి గంజాయి కానీ అలాగే డ్రగ్స్ కానీ అలాగే కోడిపందాలు కానీ అలాగే బెట్టింగ్లు కానీ ఇలాగ నిర్వహిస్తున్నారని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నటువంటి ట్రూ పాయింట్ పేపర్ యాజమాన్యాన్ని ప్రచురించినటువంటి అతన్ని ఎవరైతే పాదంమూర్తి నాయుడిని గత 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసిన వెంటనే అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సంవత్సర కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా ఈరోజు పనిచేసుకుంటూ వెళ్తుంటే అది చూసి జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు అలాగే కొంతమంది నాయకులు, కొంతమంది సపోర్టర్స్ ఈ విధంగా ఒక అసంతృప్తి ప్రజల నుంచి రావాలి, అలాగే అక్కడ అధిష్టానంలో కూడా చెడ్డ పేరు తీసుకురావాలని ఈ విధంగా 6 నెలలు బట్టి నెలకి 2 వార్తలు వేసుకుంటూ ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారికి ఈరోజు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడానికే ఈరోజు మీ అందరూ చూస్తున్నారు. అతనికి చట్టపరమైన శిక్ష విధించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి కోవర్ట్లకి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇలాంటి చెత్త రాజకీయం చేసి అలాగే ఇలాంటి ఏదైతే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రజల్ని అయోమయంలో పెట్టి వారిని భయభ్రాంతులు గురి చేసేటువంటి వార్తలు వేసేటువంటి మీడియా ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులకి ఒకటే తెలియజేస్తున్నాం, తప్పకుండా చర్యలు అనేవి చాలా కఠినంగా తీసుకుంటాం. ఆ చర్యలు ఎలాగుంటాయంటే, మళ్ళీ ఇలాంటి రాతలు రాయాలంటే వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటే, ఈరోజు మీడియా అంటే మాకు చాలా గౌరవం. అలాగే మీడియాలో నుంచి వచ్చేటువంటి వార్తలకు మేము ఇమ్మీడియట్గా స్పందించి సమస్యల కోసం ఏదైతే మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్న వాటిపై ఇమ్మీడియట్గా మేము స్పందించి సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము వెళ్తున్నాం. కానీ ఇలాంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే తమకు తాము పెట్టుకున్నటువంటి ఫేక్ పేపర్స్ కానీ ఇలా ఫేక్ న్యూస్లు వేయటం వల్ల అసలైనటువంటి మీడియా వారికి చెడ్డ పేరు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వారిని మీరు కూడా ఖండించాలి, మీడియా మిత్రులందరూ కూడా. లేకపోతే రానున్న రోజుల్లో మీడియాపై ఉన్నటువంటి గౌరవం కానీ లేకపోతే ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి పనికి మాలిన ఎదల వల్ల మీకు పరువు భంగం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీపై ప్రజలకు ఒక నమ్మకం ఉంది, ఒక భరోసా ఉంది, ఒక ధైర్యం ఉంది. ఇలాంటి వార్తలు వేయటం వల్ల అందరు మీడియా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తారు అని ఒక భావన కలుగుద్ది. దయవుంచి అలాంటి వారిని మీరు కూడా కఠినంగా వ్యవహరించాలని మీడియా మిత్రులకు తెలియజేస్తాం. అలాగే ఈ మీడియా ముసుగులో కొంతమంది మీడియా ద్వారాగా డబ్బులు కూడా భారీగా దండుకునేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా మేము తెలియజేస్తున్నాం, ఎవరన్నా సరే మీడియా రిజిస్ట్రేషన్స్ కాకపోయినా లేకపోతే తప్పుడు వార్తలు ప్రచురించినా
ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గంలో ఈరోజు మరొకసారి తెలియజేస్తున్నాం, ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు కానీ లేకపోతే వెనకుండేటువంటి నడిపించేటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారిని తప్పకుండా శిక్షించేటువంటి ఏర్పాటు ఈరోజు ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఈరోజు మేము సంవత్సర కాలంలో అభివృద్ధి చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే తారు రోడ్లు కానీ, అలాగే నిరుపేదలకు ఇల్లు ఇచ్చేటువంటి విషయంలో కానీ, R&R ప్యాకేజీ విషయంలో కానీ ఇలాగా ప్రతి ఒక్కటి కూడా సంవత్సర కాలం 20 సంవత్సరాలు బట్టి చేయలేనటువంటి ఒక అసమర్థత ప్రభుత్వం నుంచి మేము ఈరోజు సంవత్సర కాలంలో ఇలాంటివి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఈరోజు ప్రజా సమస్యలు చూసుకున్నట్లయితే మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి సుమారు 300 మంది బీజీఆర్ఎస్ చేసుకుంటే 270 మందికి సమస్య పరిష్కారం అయింది. ఇలాగా అనేకమైన సమస్యలు ఈరోజు మా ఆఫీసులో పొద్దుట 6 గంటల నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నంత వరకు అక్కడ ఉన్నటువంటి, అలాగే ట్రూ పాయింట్ ఒక వెబ్సైట్ సంబంధించి పాదం మూర్తి నాయుడు అనేటువంటి వ్యక్తి మీ న్యూస్లు వేయకుండా ఉండాలంటే 2 న్యూస్లు వేసిన తర్వాత మా వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఆఫీస్లో ఉండేటువంటి మా కార్యకర్తని 5 లక్షలు ఇస్తే మీపై చెడు ప్రచారం చేయమని చెప్తే, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, మేము మాత్రం డబ్బులు ఇవ్వమని మేము కరాఖండికి చెప్పడం వల్ల ఈరోజు మాపై లేని ఉన్నట్టుగా ఉన్నవు లేనట్టుగా ఎన్నడూ లేని పోలవరం కాన్స్టిట్యున్సీ ఒక గిరిజన ప్రాంతాల్లో ఇంత అక్రమాలు జరుగుతున్నాయని పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం. దీనిపై మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాం. అలాగే మేము ఈరోజు అతన్ని చట్టపరమైన కేసులు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అన్ని కేసులు కూడా రుజువయ్యాయి. అతను మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసేటనేటువంటి విషయం కూడా రుజువైంది. దానికి ఈరోజు అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అలాగే అతనిపై మేము రానున్న రోజుల్లో పరువు నష్టం దావా కేసు కూడా వేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఇలాంటి తప్పుడు వ్రాతలు రాయడానికి కూడా ఎవరైతే అసత్య ప్రచారం చేసేటువంటి వారు వెన్నులో వణుకు పుట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తాం. అలాంటిది ఈరోజు మాపై చెడు ప్రచారం చేస్తూ అలాగే మమ్మల్ని ఏదో డీగ్రేడ్ చేయాలని చూస్తే మాత్రం మేము సహించేదో లేదు. తప్పకుండా ఈరోజు ఏదో సైలెంట్గా ఉంటున్నామని మీరు అనుకుంటున్నారు. దానికి తగ్గ సమయం వచ్చిన తర్వాత మేము తొక్కుడికి పాతాళానికి వెళ్ళటం మాత్రం ఇది వాస్తవం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే మరొకసారి యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే తప్పుడు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేనటువంటి ఛానల్స్లో కానీ లేకపోతే మీడియాలో ఎక్కడన్నా సోషల్ మీడియాలో కానీ ప్రచురిస్తే తప్పకుండా దానికి తగినటువంటి శిక్ష మాత్రం అనుభవించి తప్పదని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయండి. అభివృద్ధి కార్యక్రమాలు మేము సుమారు ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కానీ పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ఏదైనా చెడ్డ పోస్ట్ వస్తే దాన్ని నైట్కి నైటే లక్షల మందికి షేర్ చేసేటువంటి ఈ చెడు ప్రవర్తన మానుకోకపోతే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మేము పాటించుకుంటూ ముందుకు వెళ్తామని మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ, అలాగే నియోజకవర్గంలో ఈ 6 నెలల్లో ఒక అలజడి సృష్టించినటువంటి కొంతమంది నాయకులకి మేము తప్పకుండా బుద్ధి చెప్తాం. అలాంటి కార్యక్రమం దగ్గర మేము భారీగా ఏర్పాటు చేస్తున్నాం. మళ్ళీ ఇలాంటి చెడు ఏవైతే ఉన్నాయో విష ప్రచారాన్ని మళ్ళీ మేము అలాంటివి రాకోకుండా అరికట్టే పనిలో ఇప్పుడు ఉన్నాం. తప్పకుండా క్షేత్రస్థాయిలో ఈరోజు చూసుకున్నట్లయితే 2వ తారీఖు నుంచి క్షేత్రస్థాయిలో ఏదైతే ఎన్డీఏ కూటమి చేసినటువంటి పరిపాలన గురించి మేము తిరుగుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో ప్రజల సమస్య కోసం, ప్రజల సంక్షేమం కోసం మేము పాటుపడతామని మరొకసారి తెలియజేస్తూ, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని ఎవరు కూడా భయభ్రాంతులు గురవద్దు, ఎలాంటి అపోహలు ఉండొద్దు. ఇవన్నీ కూడా కేవలం ఎన్డీఏ కూటమిపై బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వారందరినీ కూడా తప్పకుండా బయటికి తీసి తప్పకుండా శిక్షించేటువంటి కార్యక్రమం తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ, ఈరోజు విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.